సూపర్ టేస్టీ మసాలా దిబ్బ రొట్టె కోసం ముందుగా మనము కొన్ని వెజిటబుల్స్ చాప్ చేసుకుంటామండి. స్ప్రింగ్ ఆనియన్ నేను కట్ చేసుకుని వెళ్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్ యూజ్ చేస్తున్నానండి. దీంట్లో మనం ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఎనీ ఆకుకూర నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను 1 బై 1. 2 పచ్చిమిర్చిని అదేవిధంగా ఒక చిన్న ఆనియన్ పీసెస్ కట్ చేసుకున్నాను. ఇంకా ఇడ్లీ పిండి మనకి రెడీగా ఉంది. ఇడ్లీ పిండి ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కదండి. ఆ బ్యాటర్లో నానబెట్టిన పెసరపప్పు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అదేవిధంగా కట్ చేసిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్, టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇడ్లీ పిండి వచ్చేసి ఒక 2 కప్పులు తీసుకున్నాను అనమాట. మనం మూకుడులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక 5 గరిటెల నిండా వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత వార్లు ఇలా కొంచెం విడిచిపెడుతుంది అన్నప్పుడు మనం రివర్స్ ఫ్లిప్ చేసేస్తాం అనమాట. కింద మంచి రెడ్డిష్ కలర్ లో మనకు పప్పులన్నీ వేగి క్రిస్పీగా మీరు చూస్తున్నారు కదా, కింద లేయర్ అంతా కూడా మంచి రెడ్ కలర్ లోకి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకోవచ్చండి. ఫ్లిప్ చేసుకుంటే పైన కూడా మనకు అదే కలర్ లో మంచిగా వేగిపోతుంది అనమాట. నేను ఇప్పుడు ఫ్లిప్ చేసాను. ఇంకా మంచి దోరగా కాలిందండి. భలే ఉంది, అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ దీంట్లో మీరు మీ ఇష్టమైన రకరకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చు. పెసరపప్పు బదులు నానబెట్టిన శనగపప్పు యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా క్యారెట్ తురుము యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది రెండు వైపులా కూడా మంచిగా కాలిపోయింది. ఇంకా హీట్ గా ఉందని చెప్పేసి టిష్యూ సహాయంతో నేను పీసెస్ గా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి. చాలా చాలా బాగుంటుంది. మనం ప్లెయిన్ గా కాకుండా ఇట్లా కొన్ని వెజిటబుల్స్ అవి యాడ్ చేసి మనం వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకో లెవెల్ అండి. నార్మల్ బ్యాటర్ ని మనం న్యూట్రిషియస్ గా కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి.